లెట్స్ బిగిన్ ది షో. వచ్చినప్పటికి ఇప్పటికి చాలా షార్ప్ అయినా కోసుకుంటాను అమ్మకి ఆడంటే ఆడ కోసుకుంటాను. ఏం చేస్తానా? యోగా చేస్తున్నాం ఆంటీ. ఎవరెవరు? నేను నాన్న. మీ నాన్న కూడా వచ్చినాడా? ఇంటికి పోయినావా? లేదా ఆంటీ ఇక్కడే ఫామ్ లోనే చేస్తున్నాం ఆంటీ. మళ్ళా మీ నాన్న అంటాను వచ్చినాడా? అడికి లేదా ఆంటీ. ఫామ్ దగ్గరికి వచ్చినాడా? ఆంటీ మీ నాన్న ఫామ్ దగ్గరికి వచ్చినాడా? నాన్న కాదంటీ, నా ఆంటీ. ఓహో నానా. నా ఆంటీ. ఆహా నానా. నా కన్ఫ్యూజ్ చేసేస్తాను ఈరోజు. అన్నా నా అన్నా. అన్ననా? నా అన్నా. ఆహా నిన్ను కూడా అంకుల్ అని పిలుస్తాం ఇప్పటి నుంచి. పిలిచానండి అంకుల్ అయితే కదా ఫీల్ అవ్వడానికి. మరి నేను కూడా జేజమ్మ అయితే కదా. మీరు జేజమ్మ ఎవరైనా అడగండి అంటే జేజమ్మ మీరు. నాకు ఏది ఇచ్చినా అంటే తట్ట తీసుకొని దాంట్లో ఊరగాయ ఆయిల్ ఉంది, తలకాయ దిద్ది పట్ట. సో హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈరోజు వీడియో ఏంది అంటే నాగార్జున నేను పద్దు కలిసి నాగార్జున్ని దత్తత తీసుకుంటున్నాము అనేలాగా అమ్మకి డౌట్ తెప్పిద్దామన్నమాట. సో చూద్దాం అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేసి అమ్మకి మిస్డ్ కాల్ ఇచ్చి మళ్ళీ కట్ ఎట్లా చేస్తాడా. ఏం నాగార్జున అంటే బై మిస్టేక్ చేశానని చెప్పి ఒక రిటర్న్ చేసి అంతేగా. బిజీ ఉంది. కచ్చి ఇది నౌకాసన్ బోట్ పోస్టర్ అంటారు అన్నమాట. స్టమక్కి దానికి మంచిది. చేస్తాను కదా. హలో 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 ఆంటీ. ఏం నాగార్జున ఏమంటీ చెప్పండి ఆంటీ. లేచినావా? లేచినాను ఆంటీ. ఏం చేస్తాను? యోగా చేస్తున్నాం ఆంటీ. ఎవరెవరు? నేను నాన్న. మీ నాన్న కూడా వచ్చినాడా? ఇంటికి పోయినావా? లేదా ఆంటీ ఇక్కడే ఫామ్ లోనే చేస్తున్నాం ఆంటీ. మళ్ళా మీ నాన్న అంటాను వచ్చినాడా? అడికి లేదా ఆంటీ. ఫామ్ దగ్గరికి వచ్చినాడా? ఆంటీ మీ నాన్న ఫామ్ దగ్గరికి వచ్చినాడా? నాన్న కాదంటీ, నా ఆంటీ. ఓహో నానా. నా ఆంటీ. ఆహా ఎంతవరకు వచ్చింది యోగా? వచ్చిందంటీ అయిపోయేకి. మళ్ళా రాండి బాబీ చెప్పు, అట్లే చెప్పి తిరిగ్గా రాండి. పొంగలైతుంది మళ్ళా చల్లగా అయిపోతుంది. ఆంటీ ఇంకా నువ్వు మంగడే నువ్వు బాత్రూమ్ లో పోతావు, ముక్కలు గంట పోతావు. లేదా ఆంటీ. ఎంతసేపు పోతావు? గంట. నాన్న యోగా చేస్తాడు ఆంటీ. యోగా అయిపోయిన తర్వాత వస్తామంటీ. ఏంది ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. నాకేమన్నా ఏంది నాన్న? ఏంది నాన్ననా? నా ఆంటీ. నానా. నా కన్ఫ్యూజ్ చేసేస్తాను ఈరోజు. అన్నా అన్నా. అన్ననా? నా అన్నా. ఆహా నిద్ర మంపర మీరు ఇరిగినట్లు లేదు నీకు. ఇప్పుడు దాకా నిద్రపోయినావా? లేదంటీ. ఇప్పుడే లేచి కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నా ఆంటీ. అంటే అప్పుడు నువ్వు 7:30 ఎంతకు లేసావు? చదువు కొద్ది ఎక్కినాక లేస్తావా? లేదంటీ 3-4కే లేచినా ఆంటీ. నమ్మంలే గాని నువ్వు చెప్తే మరి చిత్రంగా. ఎవరెవరు ఉన్నారు ఫామ్ లో? నేను నాన్న ఆంటీ. ఏదో తేడాగా ఉందేంటి? వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఇది ఎక్కడ చూద్దాం రా. నాన్న కదండి. నా
ఏమ్మా చెమేలి ఏమి యోగా చేస్తుంటే డిస్టర్బ్ చేసుకుంటా? నీకేం మతి ఉందా, మతి పోయిందా? ఏమన్నా మంపరం ఉందా, నిద్ర మంపరం తినా? ఏమైంది? ఏమి ప్రాబ్లం ఏమైంది నీకు? ఏందిరా పిల్లడు? ఉండు, నువ్వు వదులుతాను. ఏంది ఆ పిల్లడు? నాన్న నేను యోగా చేస్తానమ్మంటాడు. మళ్ళా ఏంది మీ నాన్న ఇంటికి పోయినావా అంటే లేదంటాడు. నాకేం చూడొచ్చిందా? తోడు మగందానా? నాన్న అంటాడు, మళ్ళా నాన్న అంటాడు. ఏందిరా? అన్న అంటానండి, కానీ యోగా ఆసనాలు చేసేటప్పుడు మాట్లాడేకి ఇబ్బంది ఉంటుంది కదా, అందుకు అట్లా అంటాడు అంతే. సరే సరేలే, ఆడ పొంగల్ చల్లగా అయిపోతుంది, బిరిగ్గా రాండి. సరే సరే ఉంటా. వస్తాంలే అంటే నేను అన్నా సేమ్ టు సేమ్ ఇంటికి వెళ్ళినాక కూడా అట్లనే కన్ఫ్యూజన్లో పెట్టేసేద్దాం వాళ్ళని. మునక్కాయలు వీకేకపోతున్నాం. ఇంకా ముందుకు బాగా ఇవి లేవు కానీ ఆడుంటే ఉండు, అవి బండ్లో పెట్టేద్దాం. ఇక్కడ చెంసేది మునక్కాయలు ఏమ్మా మునక్కాయలు చూడిపో. కాదు అది పొడి బిర్యానీ రైస్ తింటావు కదా నువ్వు. తింటా ఏమే మళ్ళీ అది చేస్తాము. ఇంకా నేను నాగార్జున కోటి టమోటా చట్నీ చేసిస్తాను. వెజిటేబుల్ నేను వెజ్ తింటాను మోస్ట్లీ. మళ్ళీ అయితే ఇంకా సాంబార్ చేయాల. సాంబారే చేయమ్మా. మునక్కాయలు తెచ్చినా చూడాడు, చూడు ఎన్ని తెచ్చినాను. ఏమే మడతేస్తానవా? మడత తీసేస్తానవా? అవును, నాకు డౌట్. ఏమే ఏమైంది? నాగార్జున ఏంది నాన్న అంటాడు? నా అంట ఏంది అది? నిన్నే నాన్న నత్తుందా పిల్లోనికి రొంత లైట్గా? నత్తి నా అంటాడు. నా అంటే ఇప్పుడు నాన్నతో చెప్పేది అట్లా కదా. యోగా చేస్తానంటాడు. ఇప్పుడు షార్ట్ కట్. ఇప్పుడు అమ్మా కదా, నేనేమంటా? అమ్మా నేనేమంటా? మా. ఇప్పుడు నాన్న నా అంటే నాన్న అంటే కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ లో నేను ఏదో మాట్లాడుతున్నాను. అంటే నాన్న అని అన్న అనేకపోయి నాన్న అన్న అంటే అన్న. అయ్యో ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ నా అని పెడతానా? ఎంతమందికి చూపిల్లా నేను? ఇప్పుడు చాలా మంది నా అంటానా లేదా? అన్నలందరినీ ఏమంటా? నా చెప్పు నా అని అంటానా లేదా? చెప్పు నా అంటానా లేదా? నువ్వు ఇప్పుడు చెప్పు కా అంటావా? చెప్పు అక్క అంటావా? అక్క అంటావా? కా అంటావా? అరే నీ అబ్బా, నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు నన్ను. కన్ఫ్యూజన్ ఏముందమ్మా? అయ్యో కన్ఫ్యూజన్ చేస్తావు. మంచిగుండు. హెయిర్ నువ్వు సోకులు మళ్ళా చూస్తుందిలే. అట్లా కదా, హెయిర్ ఎక్కువైపోయింది. హెయిర్ ఎక్కువైతే కట్ చేయించుకో. ఏం పనికొస్తాయని చూడరా. నాకేం తెలుసు అని దాచిపెట్టుకుంటావు. ఇప్పుడు దాచిపెట్టుకోవాలా. ఇప్పుడు పెద్దమ్మ ఉంటారు అనమాట, వాళ్ళని ఏమంటాము? పెద్దమ్మ అంటాం. పెద్దమ్మ అంటాం. చిన్నమ్మని ఏమంటాము? చిన్నమ్మ చిన్నమ్మ అంటాం. పిన్ని అంటాం. పిన్నమ్మని ఏమంటాము? చిన్నమ్మ పిన్నమ్మ ఒకటే. అదే చెప్తాను నాకు కూడా నాన్న ఒకటే. ఇప్పుడు అమ్మమ్మని ఏమంటాము? అమ్మమ్మ అంటాం. జేజమ్మని ఏమంటాము? జేజమ్మ అంటాం. షార్ట్ కట్స్ ఉంటాయి. లే అది నువ్వేమి ఇచ్చేద్దు, తేడా మాట్లాడుతు కానీ. తేడా కాదు తికపోకి. నువ్వేంది అన్ని అనుమానము పెనుభూతం. గుర్తు పెట్టుకో ఎప్పుడైనా కానీ. అంటే ఏమేమన్నా అయినా నత్తి ఉందా? నత్తి లైట్ గా ఉంది. అది సరస్వతాకు నీ చేతి మీద వేసుకొని ఆ పిల్లనికి నేలకి నాకిస్తావా? చెప్పుతో కొడతా. నువ్వు నాకిచ్చుకోలే మంకు నా కొడతా. ఏం మా మాత్రం నాకిలేవు ఆ పిల్లోనికి? సంటి పిల్లడా నాకిచ్చేకి? నాకిలే శంకరమాగమాడా. వచ్చినప్పటికి ఇప్పటికి చాలా షార్ప్ అయినా కోసుకుంటాను. అమ్మకి ఆడంటే ఆడ కోసుకుంటాను అంట.
ఇంతలా అట్లా కాదమ్మా షార్ప్ అయిన అసలు అనలేదు. నీకు ఒకసారి నా మాటని అదేందో నీ పరిస్థితి ఏందో డాక్టర్ దగ్గర చూపించుకోరా. నా పరిస్థితి చాలా బాగుంటుంది. మా ఆయన పరిస్థితి బాగుందని నాగార్జుననే ఉన్నట్టుండే భయం అవుతుంది, ఉన్నట్టుండే నవ్వేస్తున్నాడు. అవును నాయన, అది మటుకు నాకు అసలు భయం అవుతుంది. ఎప్పు ఒకడే ఉంటే నేను దడుచుకొని ఉచ్చబోసుకుంటాను. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎత వాళ్ళు ఇది మాటలు ఏముంది, ఇప్పుడు బండిలో పోతా అంటే నిన్న 2 సార్లు 3 సార్లు అంత అన్నాడు. ఏందో అసలు ఏమన్నా నీళ్ళు ఏమన్నా దయమో భూతమో దూరిందో ఏమో ఒకసారి చెక్ చేయించుకుని ఆయన పద్దు ఉన్నప్పుడు నువ్వు అట్లా అవుతాడా అబ్బా ఎట్లా తూగుతా అంటుంది. తూగినప్పుడు పోయి దగ్గర పోయి అట్లే నవ్వు, ఇంకోసారి నిద్రపోదు. హలో పెద్దమ్మా. బాగున్నాను పెద్దమ్మ, మీరు బాగున్నారా? తిన్నారా పెద్దమ్మ? నేనా జేజి వాళ్ళ ఇంట్లో ఉన్నాను పెద్దమ్మ. అమ్మ అంతా నాన్న బాగున్నారు పెద్దమ్మ. మీరు బాగున్నారా పెద్దమ్మ? జేజీ ఇదే ఇప్పుడే పొంగల్ చేసింది పెద్దమ్మ, తింటాను పెద్దమ్మ. బాగుంది పెద్దమ్మ. బాగా చూసుకుంటున్నారు పెద్దమ్మ. అంటే సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు పెద్దమ్మ అమ్మ నాన్న. జేజి కూడా బాగా మంచి మంచి వంటలు చేసి పెడుతుంది పెద్దమ్మ నాకే. పెద్దమ్మ. ఇంకేం పెద్దమ్మ విశేషాలు? నచ్చలేదా? అవునా పెద్దమ్మ? అప్పుడు ఎట్లా చూసుకుంటున్నారో కనుక్కుందామని ఫోన్ చేసినారా పెద్దమ్మ? లేదు పెద్దమ్మ, అమ్మ నాన్న అయితే భలే చూసుకుంటున్నారు పెద్దమ్మ. సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు పెద్దమ్మ. బాగా తింటున్నా, బాగా హ్యాపీగా ఉన్నాను పెద్దమ్మ. ఏదో తేడాగా ఉందేంటి పెద్దమ్మ. జేజి రోజు మంచి వంటలు చేసి పెడుతుంది పెద్దమ్మ నాకు. వాళ్ళ నానమ్మ ఇప్పుడే పొంగల్ చేసింది పెద్దమ్మ. చేసి నాకు పొంగల్ చట్నీ చేసి పెట్టింది పెద్దమ్మ. బాబు అదే తింటున్నాం. జేజీ అమ్మ నాన్న నలుగురు కూర్చొని తింటున్నాం పెద్దమ్మ. ఏడున్నావంటే నువ్వు చెప్పవు అబద్ధాలు, ఆడ తిరుగుతా ఈడున్నాను నేను చెప్పను అబద్ధాలు, అట్లా మాట్లాడద్దు. చెప్పవు. అదే పెద్దమ్మ, నలుగురు కూర్చొని తింటున్నాం పెద్దమ్మ. ఆడ ఉన్నాను చెప్తా. జేజీను అమ్మ నాన్న నేను నలుగురు కూర్చొని తింటున్నాం పెద్దమ్మ పొంగల్. అంటే జేజీతో మాట్లాడతావా పెద్దమ్మ? మళ్ళీ మాట్లాడతావా? ఆడలే వాళ్ళది. అదే పెద్దమ్మ. అమ్మ నాయన ఎవరు మీరిద్దరా? జేజమ్మ నేనా? అమ్మ నాన్న అడిగినావని చెప్పాలా పెద్దమ్మ? చెప్తాలే పెద్దమ్మ. పొంగల్ తింటున్నాను, డిస్టర్బ్ ఎందుకు అని నేను ఇలేదా పెద్దమ్మ ఫోన్. జేజీని కూడా అడిగినామని చెప్పాలా పెద్దమ్మ? చెప్తాలే పెద్దమ్మ. పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మతో అబద్ధాలు చెప్తా. ఏం చెప్పొద్దా అన్నీ మామూలుగా ఈ కాలం అంటే జనరేషన్ నేను జేజమ్మనే. పెద్దమ్మ కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు చెప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో జేజమ్మలు ఎవరున్నారు? ఎందుకు వాళ్ళ నాయనమ్మ ఉండదా? నీకు తెలుసా? నువ్వు చూసినావా? మధ్యాహ్నం పెద్దమ్మ ఏం చేస్తుందేమో పెద్దమ్మ తెలీదు. జేజమ్మ అడగల ఏం ఫుడ్ చేస్తుందో మధ్యాహ్నం వంట. ఏం టైం టేబుల్ రాసి పెట్టారులే. జేజీని అడగాల. జేజీ ఏం చేస్తుందో అని అందుకు మా ఎవరు మీ జేజినా? ఎవరు మీ జేజీ? యాడుంది? ఈడైతే మధ్యాహ్నం చికెన్ నాగార్జున. చికెన్ సాంబారు. సాంబార్ చికెన్ పెద్దమ్మ. అంటే సాంబార్లో చికెన్ వేసేది కాదు. బాయ్ పెద్దమ్మ. ఏముండా కాదు, ఎవరు ఆడ మాట్లాడింది? పెద్దమ్మ యా ఊరు? ఇక్కడ అనంతపురం ఆంటీ. కనగానపల్లి. ఆంటీ అంటానా? ఓకే. ఇప్పుడు 7 తింటున్నావు నా దగ్గర, అందరూ వీళ్ళు తింటున్నారు. జేజమ్మ ఎవరు నీకు? మీరే ఏమి మీరే. తలకాయ తిరుగుతుందా ఏంది? చెప్తా అంటే అమ్మనుండో. అమ్మ నాయన ఎవరు వాళ్ళు? నిన్ను దత్తత తీసుకున్నారా? ఎప్పుడు తీసుకున్నారు దత్తతకి?
ఏ సొగిలోడా అవన్నీ మీకు తెలియదు ఏమన్నా నీకు ఈ క్షణమే ఫోన్ లో తీసుకున్నా. ఏమే సొగిలి మెంటలు గిన్నె పట్టుకుందా ఏం గతి రెండు కలిపి సొగిలోడా నందేందు జేజమ్మ అంటాను జేజమ్మ అని పాడు ఊరికే పాట బాగానే ఉన్నావు ఇంకోసారికి నా మాట మాట్లాడినావు అనుకో అన్నం కూడా పెట్టాను నీకు ఏమైంది ఏందిలే తమాష అంటాను. ఏంది తమాషగా ఏదో ఊరికి చెప్తా అంటే జేజమ్మ దగ్గర మధ్యాహ్నం ఏం చేస్తుంది జేజమ్మ అంట ఆడ టైం టేబుల్ రాసుకో ఇది వంట పొద్దున ఇది మధ్యాహ్నం ఇది రాత్రికి ఇది అని చేసి పెడతారు. సర్లే కానీ జేజమ్మ మధ్యాహ్నం ఏమన్నా నువ్వు జేజమ్మ అన్నావంటే నోట్లో ఉండే పండ్లని పట్ట 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 రాలుతాయి తట్టలేకి పొంగల్ బదులు పండ్లు తింటావు. మళ్ళీ కష్టమవుతుంది అంటే బాగానే ఉన్నది ఆంటీ మాట్లాడేది ఆంటీ మాట్లాడు జేజమ్మ అన్నావంటే నీకు మంచి నీళ్ళు కూడా వచ్చిన పాపం వచ్చా నీకేం తలకాయ జరుగుతుందా ఏం కూడా మాట్లాడు నోట్లో బెల్లం కొట్టి బెల్లం పెట్టింది. ఆ పిల్లోడు ఏందో అబద్ధాలు తప్పు చెప్పుకొని ఊరికి అట్లా అంటే నువ్వే నన్ను కూడా పిలుస్తాడు జేజమ్మని. నువ్వు అట్లా రియాక్ట్ అవుతున్నావు అని తమాషకి అట్లా నువ్వు భలే సర్దుతావు పన్ని సర్దేలే నీతో ఏదో కొంచెం అట్లా సరదాగా టైం టేబుల్ చెప్పండి అత్తయ్య. మామూలే కదా. చెప్తాను నీ కోటి నీ మొగుని కోటి ఆయప్ప కోటి మీరే టైం టేబుల్ మామూలే అదే కదా. కదా టైం టేబుల్. మీరు చెప్పాలి ఎందుకంటే మా వాళ్ళు నాకు ప్రతిదీ కనుక్కుంటా అంటారు ఎందుకంటే జేజమ్మ బాగా చూసుకుంటారు అమ్మ నాన్న బాగా చూసుకుంటారని ఫోన్ చేసి ఏ చెప్పాలి. నువ్వేమన్నా జూనియర్ ఎన్టీఆరా లేకుంటే అల్లు అర్జునా అవన్నీ కాదండి వచ్చి నీకు అన్ని సప్లైలు చేసేకి బాగా చూసుకుంటున్నారా అంటే నువ్వేమన్నా లేకుంటే ఏమన్నా ప్రెసిడెంటా ఎమ్మెల్యేనా నేను చూసుకున్నాను మేము ప్రెసిడెంట్ కాదండి ప్రెసిడెంట్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ ఏం కాదు ఎందుకు సీరియస్ అవుతాను? గమ్మనుండు ఏం ఆర్డర్ చేస్తున్నాడు ఏం చెప్పినాడు? మీరు బాగా చూస్తారు బాగా చూసుకోవాలా నువ్వేమేం చేసి పెడతావో చెప్పాలా మా వాళ్ళకి చెప్పాలా నిన్ని కాదు నీకు మెంటల్ గిన్ వచ్చిందేమో జేమ్స్ నిన్ని కాదు నువ్వు నన్ను నువ్వు ఆప్ నువ్వే మధ్యలోకి దూరుతున్నావు. నువ్వెందుకు నువ్వు ఇప్పుడు నాన్న అమ్మ దగ్గర ఉన్నాను అన్నాడు. నేనేమి ఏంటి నాకు అంత పెద్ద కొడుకున్నాడా అని నేనేం ఫీల్ కాలేదే. అంతేగా నన్ను కాదు నాకు తెలుసు కాబట్టి నా క్లారిటీలో నేనున్నా. సరే జేజమ్మనే కదా ఫీల్ అవుతుంది. ఏమని జేజమ్మ పిలుస్తున్నావని ఫీల్ అవుతుంది. నువ్వు మళ్ళీ నిన్న అమ్మ నాన్న నేను పిలిచలేదు ఇప్పుడు గమ్మనున్నాడే. అదే మళ్ళీ చెప్తానది మమ్మల్ని కాదు నిన్ను కాదు ఎక్కడో చెప్పుకుంటాను. నన్ను ఎందుకు జేజమ్మంటున్నాడు? నువ్వు రియాక్ట్ అవుతున్నావు పిలుస్తాడే ఎవరికైనా కానీ ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ మీరు తోడు అంటే ఇప్పుడు నేను ఆ పిల్లడు జేజమ్మనే అట్లా కాదమ్మా. అట్లా ఫీల్ అయితే ఎవరైనా చేయబుద్ధి అవుతుంది అంటన్నా. జేజమ్మకు జేజమ్మని అని చెప్పు ఊరికే. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కృష్ణ సెల్లులో జయజమ్మ అనే ఉంటుంది అత్తయ్య మీ పేరు. ఎట్లుంటుందమ్మా? ప్రామిస్ అండి ఇప్పుడు అత్తయ్య నేను ఇప్పుడు సెల్లు చూపిస్తున్నా. ఏం బాబీ తలకాయ తిరుగుతుంది చూపి చూపి నాకు ఇప్పుడు ఉంటుంది మనకి నాకు చూపిస్తా. భోజనం అయిపోయినాక చూపిస్తా. చూపి పద్దు చూపిస్తాను బా ఒరే ఈ పొద్దు యాపక్క లేచినావు నాయన లేదా ఇప్పుడు తెలుస్తుందా ఎన్ని రోజులు అసలు సెల్లు ముందు నుంచి నేను ఫస్ట్ చూపిస్తా తిన్నాక జయజమ్మనే ఉంటుంది. ఎందుకు ఎట్లా జేజమ్మను జేజమ్మ కాదమ్మా. ఇప్పుడు దాంట్లో అరుంధతిలో ఏమో జేజమ్మ అని అనుకుంటారు. సన్న ఏమో జేజమ్మ అంటారు కదా రెస్పెక్ట్ఫుల్ అది వర్డ్. అసలు నీకెట్లా జేజమ్మ? జేజమ్మ అనేది టైటిల్ అమ్మా. ఏంది టైటిల్? తొక్కేం కాదు తోటకూర ఏం కాదు లే. ఇప్పుడు దాంట్లో పోయే వాళ్ళని పెద్దగా పెద్దగా అంటారు కదా వాళ్ళని పెద్దగా అయిపోరు. అసలు నువ్వేందు నన్ను నీ దాంట్లో నన్ను జేజమ్మని పెట్టుకునేది? జేజమ్మ లాగున్నా బట్టి జేజమ్మని పెట్టుకుంటారంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న జేజమ్మ లాగున్నా బట్టి జేజమ్మని పెట్టుకుంటారంటే ఇట్లా కాదు. నువ్వు అవతారం మాట్లాడద్దు. నువ్వు నీకని బాగా కరెక్ట్ నిండి 35 ఏళ్ళు నీకని నువ్వు 40 ఏళ్ళోడే చూసేకట్లున్నావు. మీరా అంటే నిన్ను తాతయ్య అని పిలిచాలా? మీరు తాతయ్య అని పిలిచాలా? మీరా అంటే నేను 30 ఇంత యాక్టివ్గా ఉన్నావా నువ్వు? 35 ఏళ్ళు 40 ఏళ్ళు మీకు 20 ఏళ్ళ లేకపోతే 190 ఏండ్లు. అందుకే జేజమ్మ. నిన్ను కూడా అంకుల్ అని పిలుస్తాం ఇప్పటి నుంచి. పిలిచండి అంకుల్ అయితే కదా ఫీల్ అవడానికి. మరి నేను కూడా జేజమ్మ అయితే కదా. మీరు జేజమ్మ ఎవరైనా అడగండి అంటే జేజమ్మ మీద నాకు ఏదిచ్చినంటే తట్ట తీసుకొని దాంట్లో ఊరగాయ ఆయిల్ ఉంది తలకాయ దిద్ది మా
గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఎట్లా అంటున్నాడా నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు కాబట్టి జేజమ్మలాగా అంటే నేను జేజమ్మలాగా ఉన్నానా అట్లా అంటా పోతే అందరూ అదే అంటారు. ఎట్లుంటారు అత్తయ్య జేజమ్మలు అంటే? జేజమ్మ అంటే ఎట్లుంటుంది నాకు అర్థం కాలే. మామూలుగా ఏం ఇట్లా ఇట్లా కొప్పు కట్టుకొని నువ్వు ఎట్లా పెట్టుకున్నావు జేజమ్మని నేను మనకు తెలియకుంటే నేను ఎట్లా చెప్తా పెట్టుకున్నావు? నేను చెప్తా ఎందుకు పెట్టుకున్నానంటే జేజమ్మని ఇంతవరకు పెట్టుకోలేదన్నవే చెప్తా, ఎందుకు? ఆ పాప చెప్పిందే కరెక్ట్ కదా. అవును చెప్తా మరి ఎందుకు ఎందుకు చెప్తా పెట్టుకున్నావు? ఎందుకో నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నాకు? ఎందుకంటే చెప్తాను వినమ్మా విను చెప్తాను ఎందుకో విను. ఇంకా జేజమ్మ ఫోటో కూడా పెట్టుకొని ఉంటావే. నీ ఫోటోనే పెట్టుకున్నా మీ ఫోటోనే ఫోటో అయితే మంచి మీ ఫోటో పెట్టుకున్నా. పెట్టుకుని విను, ఎందుకో? పేరు జేజమ్మ అని పెట్టుకున్నాను. ఎందుకు జేజమ్మ అని పెట్టుకున్నానంటే ఇప్పుడు యువర్ థింకింగ్ రైట్. హే సిరి కాల్ పద్దు అంటే పద్దు ఒక్కటే ఉంది. హే సిరి కాల్ అమ్మా అంటే నేను నిన్న అమ్మ అని పెట్టుకోలేదు కదా. హే సిరి కాల్ రాధిక అంటే హౌ మెనీ రాధికాస్ అని వస్తుంది అనమాట. అమ్మ అంటే ఎందుకు అమ్మ అని పెట్టుకో. అమ్మ అంటే పక్కన ఇప్పుడు జాజమ్మ, రాజమ్మ, ఎల్లమ్మ, సుబ్బమ్మ అన్ని అమ్మలు చూపిస్తుంది. అది ఏం నిజంగా చూపిస్తుంది, ప్రామిస్ చూపిస్తుంది. ఐఫోన్ అంటే అమ్మతో ఏమేమి ఉన్నాయని అన్ని చూపిస్తుంది, అన్ని చూపిస్తుంది. పుల్లమ్మ, పెంటమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ అన్ని చూపిస్తుంది. అందుకు నేనేం చేస్తానంటే నీది అమ్మ తీసేసి జేజమ్మ పెట్టుకున్నాను అనుకో. కాల్ చేసి హే సిరి కాల్ జేజమ్మ అంటే కరెక్ట్ చేస్తుంది. అందుకు పెట్టుకున్నాను అంతే. నువ్వు జేజమ్మలాగా ఉన్నావని నేను పెట్టుకోలేదు. అయినా జేజమ్మలాగా అంటే ఏంటి జేజమ్మ అంటే? జేజమ్మ అనేది ఏంటి అంటే ఇప్పుడు నేనున్నా, ఓకే, నువ్వు ఉన్నావు, ఓకే. ఇప్పుడు నా పిల్లోడు పెట్టుకోండి కాక ఇంత పెద్ద స్టోరీ చెప్తాను వాళ్ళే. స్టోరీ కాదు. స్టోరీ చెప్తాను వాళ్ళే. నేను అంత మాదర్శక్ దాని అక్కడ అట్లా కనపడతాను. కాదమ్మా. అంత పిచ్చుకుంట్లక్కలా కనపడతానా? అంత పరంబోట్లా కనపడతానా? నీకే కొడతా వెళ్ళిపోతాది. నేను కొడతా నీ పెన్న నోట్లే పోతుంది. మధ్యాహ్నం కొడుతుందా ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఈజీ కదా అక్క తిరుకోకుండా కొడితే పోయేది ఎట్లా? కదా ఈజీ. అట్లా కొట్టకూడదు. ఈజీ అంటే కంకణాలు నోట్లే పోతాయి మళ్ళా. మేమేం చెప్పినా నిజమే చెప్తాం, మా మాట నిజం. ధ్యానంలో కూర్చోన్నా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. ఏమిందా ఊరికే ఉండు. సర్రని వస్తుంది కోపం, గమ్మనుండు, రెచ్చగొట్టుకోవద్దు. ఈడే ఉంది కదా ఏంది ఉంది సర్రన ఏంది నీకు ఎప్పుడు అదే చింతేనా?